అందరికీ నమస్కారం. ఈ నెలలో వచ్చే ఉగాది పండుగ తెలుగు ప్రజలకు చాలా ముఖ్యమైన పండుగ. ఇది తెలుగు సంవత్సరాదిగా జరుపుకుంటారు. 2026లో ఉగాది మార్చి 19, 2026న జరుపుకుంటున్నాము. ఇప్పుడు ఉగాది పండుగ గురించి వివరంగా తెలుగులో తెలుసుకుందాం రండి. ఉగాది పండుగ వివరాలు. ఉగాది అంటే పదం సంస్కృతంలోని 2 పదాల నుంచి వచ్చింది. యుగ అంటే కాలం ఆర్ యుగం, ఆది అంటే ప్రారంభం. ఈ 2 పదాల కలయికే మనకు తెలిసిన ఉగాది పండుగ. అంటే కొత్త యుగం ప్రారంభం అని అర్థం. అందుకే ఈ పండుగను తెలుగు నూతన సంవత్సరంగా భావిస్తారు. ఉగాది రోజున చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి ప్రారంభమవుతుంది. ఇదే తెలుగు పంచాంగం ప్రకారం కొత్త సంవత్సరం మొదటి రోజు. అసలు ఈ ఉగాది పండుగ ప్రాముఖ్యత ఏంటి? దీని గురించి తెలుసుకుందాం రండి. ఉగాది పండుగకు ఆధ్యాత్మికంగా మరియు సాంస్కృతికంగా చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు నుంచే తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. వసంత ఋతువు ప్రారంభాన్ని సూచిస్తుంది. ప్రకృతిలో కొత్త ఆకులు, పువ్వులు మొదలయ్యే సమయం. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన రోజు అని చెబుతారు. అందుకే ఉగాది రోజున కొత్త పనులు ప్రారంభిస్తారు. ఉగాది రోజున కొన్ని సాంప్రదాయాలు పాటిస్తే మనకు చాలా మంచి జరుగుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. వాటిలో మొదటిది నూనె స్నానం. ఉదయం లేచి మొదట నూనె రాసుకొని స్నానం చేస్తారు. ఇది శరీర శుద్ధిని సూచిస్తుంది. ఇంటి అలంకరణ. ఇంటిని శుభ్రం చేసి మామిడి ఆకులతో తోరణాలు కడతారు, రంగవల్లులు వేస్తారు, పూలతో అలంకరిస్తారు. మూడోది కొత్త బట్టలు. ఈరోజు కొత్త బట్టలు ధరించడం ఆనందానికి సంకేతాన్నిస్తుంది. దేవాలయ దర్శనం నాలుగవది. ఉగాది రోజు గణపతి, లక్ష్మీదేవి, శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకుంటారు. నాలుగవది ఉగాది పచ్చడి ప్రత్యేకత. ఉగాది రోజు చేసే ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. ఈ పచ్చడిలో 6 రుచులు ఉంటాయి. ఈ పదార్థాలు ఏమనగా వేప పూలు, బెల్లం, చింతపండు, మామిడి కొత్త, మిర్చి, ఉప్పు, ఈ 6టిని కలిపి ఉగాది పచ్చడి తయారు చేస్తారు. అసలు ఈ పదార్థాలు ఎందుకు వేస్తారు, వాటి అర్థమేంటో తెలుసుకుందాం రండి. వేప పూలు బాధను సూచిస్తాయి. బెల్లం ఆనందాన్ని సూచిస్తాయి. చింతపండు ఆశ్చర్యాన్ని ఇస్తుంది. మామిడి కొత్త అనుభవం తెస్తుంది. మిర్చి కోపాన్ని సూచిస్తుంది. ఉప్పు జీవితం యొక్క సమతుల్యతను సూచిస్తుంది. ఈ 6 రుచులు మన జీవితంలో వచ్చే వివిధ అనుభవాలను సూచిస్తాయి. అంటే జీవితంలో సుఖం, దుఃఖం రెండూ ఉంటాయని గుర్తు చేసే సాంప్రదాయం అన్నమాట. అసలు ఈ ఉగాది రోజు ఒక ముఖ్యమైన కార్యక్రమం పంచాంగ శ్రవణం. ఇందులో పండితులు చెప్తారు సంవత్సర ఫలితాలు, వర్షపాతం, పంటల పరిస్థితి, దేశ ఆర్థిక పరిస్థితి, రాశి ఫలాలు. దీని ద్వారా వచ్చే సంవత్సరానికి సంబంధించిన సూచనలు తెలుసుకుంటారు. ఉగాది పండుగ ఎక్కడ జరుపుకోవాలి? ఉగాది ప్రధానంగా ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా జరుపుకుంటారు. అది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక. ఇతర రాష్ట్రాలు కూడా వేరే పేర్లతో జరుపుకుంటారు. మహారాష్ట్ర వాళ్ళు గుడి పడ్వా అనే పేరుతో జరుపుకుంటారు. కర్ణాటక వాళ్ళు యుగాది అనే పేరుతో జరుపుకుంటారు. అసలు ఈ ఉగాది వల్ల మనకు వచ్చే సందేశం ఏంటంటే ఉగాది పండుగ పాత దుస్తులను మర్చిపోవాలి, పాత దుఃఖాలను మర్చిపోవాలి, కొత్త ఆశలతో ముందుకు సాగాలి, కొత్త లక్ష్యాలను నిర్ణయించుకోవాలి. అందుకే ఈ పండుగను ఆశ, ఆనందం మరియు కొత్త ప్రారంభాల పండుగగా భావిస్తారు. అందరికీ హ్యాపీ ఉగాది.